హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే ఒక హెయిర్ ఆయిల్ని మీ ముందు తయారు చేయబోతున్నాను. ఇదేంటంటే చాలామందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఇప్పుడు కామన్గా అందరికీ వస్తుంది, వయసుతో సంబంధం లేకుండా. కాబట్టి హెయిర్ ఫాల్ని తగ్గించే ఆయిల్ నేను మీ ముందు ప్రిపేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా త్వరగా చెప్పేస్తాను, వీడియో ల్యాగ్ చేయను. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉసిరికాయలు ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఆకులు. ఈ ఆకులు ఏంటంటే కడిగేసి నీట్గా శుభ్రం చేసి డ్రై చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి కరివేపాకు, మందారం ఆకులు, కలబంద, దీంతోపాటు మందారం పువ్వులు, గుంటగలగరాకు, ఇవి కళ్ళొంజి గింజలు, కొన్ని దగ్గరలో నల్ల జీలకర్ర అంటారు, ఒక 2 టేబుల్ స్పూన్లు. అలాగే అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్లు. అలాగే మెంతులు, అందరికీ తెలిసిందే, మెంతులు హెయిర్కి చాలా మంచివి కదా. మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇవి గోరింటాకు. ఇంకొకటి ఏంటంటే ఇందులో నాకు వట్టివేలు వేసుకోవచ్చు. వట్టివేలు నాకు దొరకలేదు కాబట్టి నేను వేయట్లేదు. మీరు వట్టివేలు కూడా యాడ్ చేసుకొని నూనె తయారు చేసుకోవచ్చు. దీనికి నేను మంచి కొబ్బరి నూనె తీసుకున్నాను, ఆడించిన కొబ్బరి నూనె. ఫ్రెష్ తీసుకుంటే మన హెయిర్కి చాలా మంచిది. దీంతోపాటు ఒక 50 గ్రామ్స్ దీనికి ఆముదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జిడ్డుగా ఏముండదండి, ఎందుకంటే లీటర్ నూనె కాబట్టి మనం కలిపేది. ఆముదం నూనె కూడా యాడ్ చేసి ఈ నూనె ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత ప్రాసెసింగ్కి వెళ్ళిపోతున్నాము. త్వరగా ప్రాసెసింగ్ చూపించేస్తాను, ఒకసారి చూసేసి మీరు కూడా తయారు చేసుకోండి. ఈ నూనె తయారు చేసుకోబోయే ముందు ఒక చిన్న చిట్కాలు 2 చెప్తానండి. ఈ నూనెని మనం ఎప్పుడైనా గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే గాజు సీసాలో అయితే ప్లాస్టిక్తో ఏమీ కలవకుండా ఉంటాయి కాబట్టి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. మరియు ఈ నూనె కానీ ఏదైనా హెయిర్ కలర్స్ కానీ ఏదైనా హెన్నా కలుపుకున్నప్పుడు కానీ ఇనుప మూకిల్లో చేస్తే ఏంటంటే మన హెయిర్కి బ్లాక్ కలర్ మంచిగా వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఇనుప మూకిని వాడడానికే ప్రిఫర్ చేయాలి. ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. మనం తీసుకున్న లీటర్ నూనెలో ఒక పావు వంతు నూనెని ఫస్ట్ మొదట తీసుకొని స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇగో నేను ఇలా యాడ్ చేసినప్పుడు కలోంజి గింజలు, మెంతులు మరియు అవిసె గింజలు 3 వేయాలి. కొద్దిగా నూనె వేడెక్కాక ఇవి వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చేస్తున్నాను. మనం తీసుకున్న 1 లీటర్ నూనెకు 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల కలోంజి గింజలు, అదే నల్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి నూనె మరీ మసలకుండా నార్మల్ వేడిగా ఉన్నప్పుడు ఇవి వేసి వేపుకోవాలి. ఇవి వేగాక మనం తీసుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లీటర్ నూనెకి కలుపుకొని వేడి చేసుకొని దించేస్తే నూనె రెడీ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చూపిస్తాను. పావు వంతు నూనె తీసుకున్నాను, దానిలో 3 రకాల గింజలు వేసి నేను వేడి చేస్తున్నాను. ఇవి వేడయ్యే వరకు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. మనం హెన్నా కలుపుకుంటాం కదా, ఏది కలుపుకున్నా కానీ హెయిర్ ఆయిల్స్లో కానీ ఆముదంతో పాటు ఒక్క చిన్న విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకొని ఎప్పుడైనా కూడా ఆయిల్ మన హెయిర్కి అప్లై చేసేటప్పుడు పెట్టుకున్నా అది మంచి రిజల్ట్ వస్తుంది. హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది. ఇవి అన్ని మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. విటమిన్ ఈ క్యాప్సూల్ అంటే ఇస్తారు, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హెయిర్ బాగా పెరుగుతుంది ఈ క్యాప్సూల్ వాడితే. మనం అది ఆయుర్వేదిక్ వాటిల్లో కూడా కలిపి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. ఇవి బాగా వేగినాయి. ఇప్పుడు మనకి మరీ నలుపుగా వేపుకోవద్దండి, నార్మల్గా వేపుకోవాలి. వేపుకుంటే సరిపోతుంది. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పిన అన్నీ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మందారము, కరివేపాకు, మందారం పువ్వులు, ఆకులు, గుంటగలగరాకు, ఉసిరికాయ ముక్కలు, కలబంద, ఇది చిన్న మంట మీద వేపుకోవచ్చు మీరు, చక్కగా వేగే వరకు. ఇలా చేయడం వల్ల ఆకుల్లో ఉన్న సారం అంతా నూనెలోకి దిగుతుంది. గోరింటాకు, ఇలా మనం ఇందాక డిస్కస్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత
వట్టి వేళ్ళు కూడా ఉంటే ఇందులో వేసేసుకొని మనం నూనె పోసేసుకోవచ్చండి దీంట్లో. అది నెమ్మదిగా చిన్న మంట మీద ఒక అరగంట పాటు ఆ నూనె కాగే వరకు, ఇందులో ఉన్న ఆకుల రసమంతా దిగే వరకు మనం ఆ నూనెని వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను మంచి కొబ్బరి నూనెను, ఆడించిన కొబ్బరి నూనెను ఇందులో కలిపేస్తున్నాను. మిగిలింది పావు వంతు ఇందాక యాడ్ చేశాను కదా, మిగిలిన 75 వంతు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇందులో నూనె కాగి సారమంతా దిగడానికి టైం పడుతుంది. సో మీరు ఇదే ప్రాసెస్ అండి. నేను మీ అందరికీ టైం అయితే వేస్ట్ చేయను. ఇదే ప్రాసెస్. ఇది చాలా దగ్గరగా అంటే కొద్దిగా ఆయిల్ వేడెక్కాక ఒక అరగంట పాటు ఇలా ఆయిల్ని చిన్న మంట మీద వేడి చేసుకున్న తర్వాత చివరగా ఆ నూనెని వడగట్టుకొని, చల్లారిన తర్వాత వడగట్టుకొని గాజు సీసాలో నిల్వ చేసుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసుకుంటూ వాడుకుంటే, కొద్దిగా తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకొని తలకి పెట్టుకుంటే మజిల్స్ బాగా యాక్టివేట్ అయ్యి హెయిర్ లాంగ్ అవుతుంది. ప్లస్ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. మీరు హెయిర్ కలర్ కూడా త్వరగా తెల్లబడకుండా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు ఒకసారి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీ లైక్ కానీ, షేర్ కానీ, కామెంట్ కానీ చేయండి. మీ లైక్సే మాకు ప్రోత్సాహకం. థ్యాంక్ యూ. 10 నిమిషాలకి నూనె వేడెక్కుతుంది. నూనెతో పాటు అన్నీ ఆకుల్లోని రసం దిగే వరకు మనం వెయిట్ చేయాలండి. కొద్దిగా ఓపికగా ఒకసారి చేసుకుంటే మనకి ఇది 1 నెల రోజులు, 2 నెలల పాటు వస్తుంది. ఎంత లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైనా 1 నెల 2 నెలలు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఓపికగా చేసుకోండి. ఇది నూనెకి సంబంధించింది కాబట్టి మీరు టైం పడుతుంది అనేసి ఇలా పెట్టి వదిలేసి వెళ్ళకండి. జాగ్రత్తగా దగ్గరే ఉండి నీట్గా అది కంప్లీట్ అయ్యే వరకు దగ్గరుండి చేసుకోవడం మంచిది. దూరం వెళ్ళొద్దు, మాడుతుంది, ఒక్కోసారి చెప్పలేము కింద. కాబట్టి మీరు దగ్గరే ఉండి చేసుకోండి. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లార్చి మనం వడకట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.